श्रीगुरुभ्यो नमः। गुरुभ्यश्च ग्रहेभ्यश्च मया बद्धोऽयमञ्जलिः प्रयाणोनसस्ते मे సత్యాం కుర్వంతు భారతీం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా వేదిక కింద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఇంతమంది పెద్దల ముందు మాట్లాడాలి అంటే నిజంగా చెప్పాలంటే కాళిదాసు చెప్పినట్లు క్వసూర్య ప్రభవో వంశ క్వచాల్ప విషయామతి. ఇంత చిన్న బుద్ధి ఉన్నటువంటి నేను ఇంత పెద్దల ముందు ఏ విధంగా మాట్లాడాలి అని భయం అవుతూ ఉన్నది. కానీ జగద్గురువులు ప్రసాదించినటువంటి ఒక ధైర్యంతో ఇక్కడ నేను మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. ముందుగా సనాతన ధర్మానికి జ్యోతిష్యానికి సంబంధం ఏంటి? ఈ విధంగా పుస్తకం రాస్తున్నారు. జ్యోతిషము అంటే వివాహము, విద్య, లేదంటే ఉద్యోగము, వ్యాపారము, లేదంటే ఏదైనా వస్తువులు పోయినాయంటే దాని గురించి తెలుసుకునేదానికి, ఈ విధంగా ఇహలోకాలకు సంబంధించినటువంటి విషయాలను చెప్పేటువంటి ఒక శాస్త్రాన్ని జ్యోతిష శాస్త్రము అనుకొని మనం చెప్పుకుంటున్నాం. సనాతన ధర్మము అంటే అది ఆది అంత్యము లేనటువంటి ఒక ధర్మం. ఈ సనాతన ధర్మానికి మూలమేంటి అంటే వేదాలు. అంటే ఎవరైతే వేదం ఏదైతే చెప్పిందో అది మాత్రమే సనాతనము. వేదం కాకుండా వేదంలో లేని విషయాలు ఎవరు చెప్పినా అది సనాతనం కాదు. ఆ విధంగా ఉన్నప్పుడు ఈ జ్యోతిష్యానికి సనాతనానికి సంబంధం ఏంటి అంటే వేదాహి యజ్ఞార్థం అభిప్రవృత్తాః. వేదాలనేటివి యజ్ఞాల గురించి ఆవిర్భవించినటువంటివి వేదాలు. కాలానుపూర్వ విహితాశ్చ యజ్ఞాః. ఒక యజ్ఞం చేస్తే దాని సంపూర్ణమైనటువంటి ఫలితం ఎప్పుడు పొందుతాము అంటే సరి అయినటువంటి కాలంలో చేసినప్పుడు మాత్రమే ఆ యజ్ఞయాగాదుల యొక్క ఫలితాన్ని మనం పొందేదానికి సాధ్యమవుతూ వస్తుంది. యస్మాద్ ఇదం కాల విధాన శాస్త్రం. అంటే ఈ జ్యోతిష్య శాస్త్రం అనేది కాలాన్ని నిర్ణయించేటువంటి ఒక శాస్త్రం. అందువలన యో జ్యోతిషం వేద సవేద యజ్ఞాన్. అంటే ఎవరైతే జ్యోతిష్యాన్ని తెలుసుకుంటారో వాళ్ళు యజ్ఞయాగాదులను తెలుసుకున్నటువంటి వ్యక్తులైతారు. తద్వారా వేదాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులైతారు. తద్వారా సనాతన ధర్మాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులు అవుతూ వస్తారు. ఇది సనాతన ధర్మానికి వేదానికి ఉన్నటువంటి ఒక రిలేషన్షిప్. సరే అండి, ఇంతవరకు ఓకే. ఇప్పుడు జ్యోతిషంలో మేము చెప్తూ వస్తున్నాం, ఒకరికి ఈ సమయంలో వివాహం అవుతుంది, ఈ సమయంలో ఈ విధంగా సంతానం అవుతూ వస్తుంది, లేదంటే వ్యాపార అభివృద్ధి అవుతూ వస్తుంది. కానీ ఈ సనాతన ధర్మాన్ని జ్యోతిష్యానికి ఎట్లా అన్వయం చేస్తూ వస్తారు? సనాతన ధర్మానికి ప్రధానంగా 3 స్థానాలు. ఆ సనాతన ధర్మం అభివృద్ధి కావాలి అంటే 1 యజ్ఞయాగాదులు జరిగేటువంటి ప్రదేశం, 2వది దేవాలయాలు, 3వ స్థానం మఠాలు. మఠము అనే పదానికి అమరకోశలో చెప్తూ వస్తూ మఠశ్ఛాత్రాది నిలయ. ఎక్కడైతే వేద అధ్యయనం జరుగుతూ వస్తుందో అటువంటి ప్రదేశాలకు మఠము అనేటువంటి పేరు చెప్తూ రాండి అనుకుంటూ. సరే, ఈ విధంగా 3 సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి ఈ 3 స్థానాల గురించి జ్యోతిష్యంలో ఏం చెప్పింది? మొన్న ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చారు, జూలై 7వ తారీఖు. అయ్యా మాకు ఒక క్షేత్రం ఉందండి, యాజ్ఞవల్క క్షేత్రము అనుకొని, అక్కడ మేము ఒక సూర్యనారాయణ యొక్క దేవాలయాన్ని కట్టాలి అనుకొని మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం, చాలా విఘ్నాలు వస్తున్నాయి, దీని గురించి మీరు ఏదైనా చెప్పండి అనుకుని అడిగినారు. అప్పుడు నేను ప్రశ్న పెట్టి దాని గురించి చింతన చేయగా మిథున లగ్నం వచ్చింది. అయ్యా, ఇది మిథున లగ్నం వచ్చింది, లగ్నంలో గురువు రవి ఉన్నారు. అంటే సనాతన ధర్మానికి దేవాలయాలకు ఇక్కడ ఉన్న జ్యోతిష్యానికి సంబంధం ఏ విధంగా ఉంటుంది అనుకోండి. అంటే లగ్నంలో గురువు ఉన్నాడు. ఏ విధంగా అయితే దేహస్య సౌష్ఠవం స్వాస్థ్యం స్థితిశ్రేయో యశస్సుఖమని 12 భావాలతో మనం జ్యోతిష్యంలో మనం మామూలుగా వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి చెప్తూ వస్తామో, అదేవిధంగా దేవాలయాల గురించి సాన్నిధ్య క్షేత్రబింబాణి 3 లగ్నేన చింతయేత్
నిధి కోశధనాయానం రక్షకాని అర్థరాశిన చింతనీయా స్తృతీయేన నివేద్య పరిచారకా. ఈ విధంగా ఒక్కొక్క భావంతో ఒక్కొక్క విధాన్ని చెప్తూ వస్తున్నారు. ఇక్కడ సాన్నిధ్య క్షేత్ర బింబాని త్రీణి లగ్నేన చింతయేత్. ఇది ప్రధానంగా లగ్నంలో గురువు ఉదయించినటువంటి రాశి. ఇక్కడ ఇది ఒక గురువు యొక్క క్షేత్రము అంటే అవునండి, ఇది యాజ్ఞవల్క్య మహర్షి యొక్క క్షేత్రము. శుక్ల యజుర్వేదానికి ఎవరైతే ఆద్య జ్ఞాని అయి ఉన్నారో అటువంటి ఆయనకు సంబంధించినటువంటి క్షేత్రము అని. సరే అండి, అంత బాగానే ఉంది. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి గురువుకు అంటే ఏ యాజ్ఞవల్క్య మహర్షి యొక్క దేవాలయం అయితే ఉందో ఆ గురువు ఈరోజు ఏమన్నాడు, 7వ తారీఖు గురు మౌఢ్యమిలో ఉన్నాడు. గురువుకు మూఢత్వం అనేది వచ్చింది. అదేవిధంగా ఆ రోజు ఆ గురువు యొక్క అంశం ఏమైంది అంటే నీచాంశలో ఉన్నాడు, మకరాంశలో ఉన్నాడు. అందువలన ఈ క్షేత్రంలో ఉన్నటువంటి గురువుకు యాజ్ఞవల్క్య మహర్షికి ఇక్కడ ఎటువంటి పూజా ఆరాధనలు జరగటం లేదండి. అదేవిధంగా గురువుకు మౌఢ్యాన్ని ఇచ్చినటువంటి రవి ఇక్కడ తృతీయాధిపతిగా లగ్నానికి వచ్చినాడు. లగ్నానికి ఎప్పుడు కూడా సంబంధము అనేది ఉంటుంది. త్రికోణ సంబంధమా, కేంద్ర సంబంధమా, ఈ విధంగా. ఇక్కడ తృతీయాధిపతికి లగ్నానికి ఎటువంటి సంబంధము లేదు. అందువలన ఈ గుడికి సంబంధం లేకుండా ఉన్నటువంటి ఒక ఈశ్వరలింగం ఈ గుళ్ళో ఉండాలి అంటే అవునండి, ఎవరో తెచ్చి పెట్టినారు, మా గుళ్ళో ఒక దానికి ప్రతిష్ట చేయలేదు, ఏం చేయలేదు, ఒక లింగాన్ని తీసుకొని వచ్చి పెట్టినారు. ఆ లింగానికి చాలా విశేషంగా పూజ ఇవన్నీ జరుగుతున్నాయంటే అవునండి, ప్రతిరోజు కూడా అక్కడ రోజు రుద్రాభిషేకాలు అవి ఇవి జరుగుతూనే ఉంటాయి. యాజ్ఞవల్క్య మహర్షికి ఏమీ లేదు అనుకో. అంటే మామూలుగా మనం ఒక జ్యోతిష చక్రంలో కూడా నిత్యం మనం ఏవైతే గ్రహాలతో మనం చూస్తున్నామో దీన్నే దేవాలయానికి అప్లై చేస్తూ రావచ్చు. అదేవిధంగా మిథునాతు తృతీయంలో కుజుడు మాంది ఉన్నారు. తృతీయభే పాపయుతే అథవా అష్టమేవ బ్రూయాత్ నివేద్యం ఖలు దోషయుక్తం. అంటే ఇక్కడ 3వ ఇంట్లో కుజుడున్నాడు, అందువల్ల నైవేద్యం కూడా దోషంగా ఉంది. క్షవాది దుష్టం శిఖిమాంది దర్ప విహతం కుజేన. కుజుడున్నాడు అంటే అక్కడ విహతం అంటే ఆ దేవునికి పెట్టేటువంటి అన్నం కూడా రోజు మాడిపోయి ఉన్నటువంటి అన్నాన్ని పెడుతున్నారు అండి. అక్కడ దేవాలయం అర్చకుడు వచ్చినాడు, అవునండి నేనే ఆ నైవేద్యం చేసుకోవాలి, నేనే పూజ చేయాలి, అక్కడ అన్నం పెట్టి పూజ చేసే లోపల రోజు మాడిపోతుంది, అదే నైవేద్యాన్ని పెడుతున్నాను అనుకోండి. అంటే సనాతన ధర్మంలో ప్రతి ఒక్క జ్యోతిష్యం అనేది ఎక్కడనో ఉన్నటువంటి యాజ్ఞవల్క్య క్షేత్రంలో ఆ గుడిలో ఎటువంటి పూజలు జరుగుతున్నాయి, ఆ గుడి క్షేత్రానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను మనం ఇక్కడ ఒక కుండలి ద్వారా మనం విశ్లేషణ చేస్తూ రావచ్చు. అదేవిధంగా ఆ రోజు కర్మస్థానంలో శని వచ్చినాడు. కర్మాధిపతి కర్మలో ఉన్నటువంటి శని అష్టమాధిపతి అయి ఉన్నాడు. అష్టమం దానిలో ఏమంటే అష్టమం నుంచి చింతన చేసేటువంటి విషయాల్లో మఠము అనుకోండి. మఠాధికం వేష్మ గదాశ్చ విఘ్నాః విచింతనీయాః పునః అష్టమేన. అంటే ఇక్కడ అష్టమాధిపతి వచ్చి కర్మస్థానంలో ఉన్నాడు. ఈ క్షేత్రం అనేది ఈ ల్యాండ్ ఈ స్థలాన్ని ఎవరైతే ఇచ్చినారో వాళ్ళు దీన్ని వేద వ్యాప్తి కొరకు ఇక్కడ శుక్ల యజుర్వేద వ్యాప్తి గురించి ఈ స్థలాన్ని ఇచ్చినట్టున్నారు. కానీ ఈ వ్యాప్తి అనేది ఇక్కడ జరిగి ఆ స్థానం పక్కకు వెళ్ళిపోయి, ఎందుకంటే కర్మస్థానంలో ఉన్నటువంటి శని కూడా నీచారోహిగా ఉన్నాడు. మీన నుంచి మేషానికి వెళ్ళినా అంటే ఆయన నీచలోకి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ వేదాధ్యయనమే జరగట్లేదు అంటే అవునండి నిజంగా ఈ స్థలాన్ని ఇచ్చిండేది శుక్ల యజుర్వేద వ్యాప్తి గురించి ఇచ్చినారు. అక్కడ మేము యాజ్ఞవల్క్య మహర్షి దేవస్థానాన్ని ప్రతిష్ఠ చేసినాం, తర్వాత ఈశ్వర దేవస్థానము, తర్వాత ఈ విధంగా ఇవన్నీ వస్తూ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ధనాగమనం కూడా ధనస్థానంలో ఉన్నటువంటి బుధుడు చతుర్థాధిపతి వేదాధ్యయనం గురించి ఇచ్చినటువంటి దాంట్లో కళ్యాణ మంటపాదులను కట్టి ఇక్కడ ధన ఆగమనం అనేది వస్తుంది. ఈ ధనం ఏది కూడా వేద వ్యాప్తి కొరకు వెళ్ళట్లేదు అనుకొని చెప్పాను. ఈ విషయాలన్నీ కూడా అక్కడ ఆ కమిటీ వాళ్ళు కానీ ఆ దేవాలయంలో అర్చకుడు కానీ అందరూ కూడా ఒప్పుకునేటువంటి విషయాలు. అంటే దీని గురించి ఇంకా చాలా విపులంగా జరిగింది. ఆ రోజు ఉదయం 10 గంటలకు కూర్చుంటే సాయంత్రం వరకు కూడా ఇదే దేవాలయం గురించే ఒక విశ్లేషణ జరుగుతూ వచ్చింది. ఆ విషయాలన్నీ తర్వాత ముందుగా ప్రధానంగా ఏంటి అంటే సనాతన ధర్మంలో జ్యోతిష్యంలో ఏంటి అంటే ఎక్కడో ఉన్నటువంటి దేవాలయం గురించి ఎక్కడో ఉన్నటువంటి మేము ఒకసారి మా గురువుగారితో పాటు ఒక ప్రశ్నకు వెళ్ళినాం.
ఒక దేవాలయం, ఒక మఠంలో 5 మంది గురువుల యొక్క అధిష్టాన మందిరాలు ఉన్నాయి, ఇంకా 3 ఎక్కడున్నాయో తెలియట్లేదు, దాని గురించి మీరు ప్రశ్న పెట్టండి అని అడిగినారు. మేము అక్కడ ప్రశ్న పెట్టి ఇక్కడి నుంచి ఇన్ని మైళ్ళ దూరంలో ఈ మొదటి అక్షరం ఇది, రెండవ అక్షరం ఇది, మూడవ అక్షరం అది, ఈ విధమైనటువంటి పేర్లు ఉన్నటువంటి ఒక ఊరుంది, ఆ ఊరిలో ఫలానా దేవాలయం ఉంటుంది, ఆ దేవాలయం నుంచి ఇన్ని అడుగుల దూరంలో ఒక అన్యమతస్థునికి సంబంధించినటువంటి ఒక వ్యవసాయ క్షేత్రం ఉంది, ఆ క్షేత్రంలో ఈ గుడి ఉంది అనుకొని మేము ప్రశ్న ద్వారా చెప్తూ వచ్చాం. ఆ మఠం వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని పూర్తిగా మేము ప్రశ్న జరుగుతూ ఉండగానే ఫోన్ల ద్వారా వాళ్ళందరూ తెలుసుకుంటూ వెళ్ళడం ద్వారా ప్రశ్న పూర్తయ్యే లోపలనే అక్కడ ఆ ఊరు తెలిసింది, ఆ ఊరు వెనక దేవాలయం తెలిసింది, దేవాలయం వెనక ఉన్నటువంటి ఆ గుడి తెలిసింది, ఆ గుడి పాడుబడి అంతా పిచ్చి చెట్ల మధ్యలో ఆ గుడి ఉంది. ఆ గుడి దగ్గరకు వెళితే శాసనాలు కూడా లభించాయి. ఇది ఎక్కడనో కాదు, కర్ణాటకలో గోకర్ణ క్షేత్రం దగ్గరలో హళదీపుర మఠం అనేటువంటి ఒక చోట మేము ప్రశ్న పెట్టాము. అక్కడి నుంచి కొద్ది దూరం లోపల అంగడి అనేటువంటి ఒక ఊరు, మూడు అక్షరాలతో ఉన్నటువంటి ఇది. అంటే ఆ విధంగా సనాతన ధర్మంలో జ్యోతిష్యము ప్రతి ఒక్క విషయాన్ని చెప్తూ వస్తుంది. సనాతన ధర్మంలో ఒక యజ్ఞం జరుగుతుంది, ఆ యజ్ఞంలో ఏదైనా తప్పులు జరిగినాయంటే జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి ఎక్కడ తప్పు జరిగింది అంటే దాని గురించి చెప్తూ రావచ్చు. ఒక దేవాలయం నిర్మాణం జరుగుతుంది, ఆ దేవాలయానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాలు అంటే 12 భావాలతో దేవాలయంలో ఒత్తులు ఎట్లున్నాయి, నూనె ఎట్లా ఉంది, అర్చకుడు ఏ విధంగా మంత్రం చెప్తున్నాడు, నైవేద్యం ఏ విధంగా జరుగుతూ ఉంది, ఆభరణాలు ఏ విధంగా ఉన్నాయి, ధనాగమం డబ్బు ఏ విధంగా వస్తుంది, వచ్చిన డబ్బు ఏ విధంగా వెళుతుంది, ప్రతి ఒక్క విషయాలను కూడా మనం జ్యోతిష్యం ద్వారా చెప్పేదానికి సాధ్యమవుతూ వస్తుంది. ఇటువంటి సనాతనం జ్యోతిష్యం అనేటువంటి ఒక పుస్తకాన్ని రాసినటువంటి బ్రహ్మశ్రీ నాగులపల్లి మహేష్ చంద్ర భరద్వాజ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇదే విధంగా జ్యోతిష్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధానంగా సరళ భాషలో అనేక పుస్తకాలు మీ నుంచి వస్తూ రావాలి. మీరు అనుకున్నట్లు 35 పుస్తకాలు కాదు, ఇది 100 పుస్తకాలు అయ్యేటట్లు కావాలి. ఆ విధంగా భగవంతుడు మీకు ఆ శక్తిని ప్రసాదించాలనుకొని ప్రార్థన చేస్తూ నా మాటలను విరమిస్తూ వస్తున్నాను.